కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక ఎప్పుడు నడవగలను, ఎప్పుడు మళ్ళీ షూటింగ్ చేయగలను, అసలు సెట్లోకి రావడానికి ఎన్ని నెలలు పడుతుందో అంటూ తెగ ఫీల్ అయి పోస్ట్ పెట్టిన రష్మిక ఈ కుంటి కాలుతోనే ముంబై వెళ్ళింది. అడుగు వేయలేని ఇలాంటి పరిస్థితిలో రష్మిక ముంబై ఎందుకు వెళ్ళినట్టు? జిమ్ చేస్తుండగా ఆయన కాలు యాక్సిడెంట్ తో ఇప్పుడు కుంటుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పోస్ట్ పెట్టిన రష్మిక త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ మెసేజ్లతో తెగ కన్సర్న్ చూపిస్తున్నారు ఫ్యాన్స్. అయితే రష్మిక మాత్రం ఫ్లైట్ లో చక్కర్లు కొడుతోంది. అసలు సరిగా నడవడానికి ఎన్ని నెలలు పడుతుందో అన్న రష్మిక ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లడంతో రష్మిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు కాలు కదిపి సరిగా అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటే రష్మిక ఇప్పుడు ముంబై వెళ్లడం అవసరమా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో షూటింగ్ చేసే ఛాన్స్ లేదు. సరిగా నిలబడలేని స్టేజ్ లో షూటింగ్ ఎలా చేస్తుందన్నది పక్కన పెడితే స్టోరీ డిస్కషన్స్ కోసం వెళ్లిందేమో అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. స్టోరీ డిస్కషన్స్ జూమ్ మీటింగ్ లో అయినా చేయొచ్చు, కానీ వీటి కోసం ఇంత రిస్క్ చేయాలా అనుకుంటున్నారంతా. షూటింగ్ చేసే ఛాన్స్ లేదు, స్టోరీ డిస్కషన్స్ కోసం అంత దూరం వెళ్లక్కర్లేదు. తీరా ఆలోచిస్తే రష్మిక ముంబై ప్రయాణం వెనుక రీజన్ చావా ప్రమోషన్లు అయ్యుండొచ్చంటున్నారు జనాలు. వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో వచ్చే నెల 14న థియేటర్లోకొస్తున్న చావా మూవీ నుంచి లేటెస్ట్ గా రష్మిక లుక్ రిలీజ్ చేసింది టీం. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టింది రష్మిక. భారీ బడ్జెట్ తో హిస్టారికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన చావా సినిమాని గ్రాండ్ గా ప్రమోట్ చేయాల్సి ఉంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్ల కోసమే రష్మిక ముంబై వెళ్లిందని తెలుస్తోంది. డిజిటల్ ప్రమోషన్లు, ఈవెంట్స్, షోస్ ద్వారా చావాని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి కాలుకు దెబ్బ తగిలి నడిచే పరిస్థితి లేకపోయినా రష్మిక ఇలా ముంబై వెళ్లడం ప్రమోషన్ల కోసమేనా, ఇంకేమైనా పర్సనల్ వర్కా అన్నది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది అంటున్నారు నెటిజన్స్.